హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అషు సిబ్లింగ్స్ ఛానల్. బ్రెడ్తో రసమలై చేస్తుంది అనమాట. సో అది ఎలానో చూసేద్దాం. ఓకేనా గైస్, రండి. సో దానికోసం అయితే ఇలా అల్లం చితక్కొట్టుకునేది ఉంటుంది కదా, దాంట్లో రెండు యాలకులు వేసుకోండి, బాగా చితక్కొట్టేసుకోండి. తర్వాత ఆ పైనవి ఉంటాయి కదా, అవి తీసేసేయండి. అవి ఇందులోకి అంత బాగోవు. సో మధ్యలో తగిలితే గలీజ్గా ఉంటుంది కాబట్టి తీసేసేయండి దాన్ని. దెన్ అందులోనే కొన్ని బాదం కూడా వేసి బాగా చితక్కొట్టేసుకోండి మంచిగా. లేటర్ ఒక బౌల్ తీసుకుని మనం యాలకులు అండ్ ఇది బాదం చితక్కొట్టుకున్నాం కదా, అది ఒక బౌల్లో వేసేసేయండి. అండ్ ఇది షుగర్ పౌడర్ అనమాట, ఆల్రెడీ మా అమ్మ గ్రైండ్ చేసి పెట్టుకుంది. ఇది మిల్క్ పౌడర్. సో అదే బౌల్లో కొంచెం ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, ఇది అమూల్ ఫ్రెష్ క్రీమ్ మా దగ్గర ఉన్నది. సో మీరు కూడా కొంచెం ఫ్రెష్ క్రీమ్ అయితే తీసుకుని అందులో వేసేసుకోండి. ఇందులోకి క్రీమ్ ఉంటే చాలా బాగుంటుంది, క్రీమ్ లేకపోతే అట్లీస్ట్ చిన్న 70 రూపీస్ ఉంటుంది, అదన్నా తెచ్చుకొని వేసుకోండి. బికాస్ క్రీమ్ ఉంటే ఒక టైప్ ఆఫ్ టెక్స్చర్ అండ్ ఒక టైప్ ఆఫ్ టేస్ట్ వస్తుంది కాబట్టి. సో యా, అండ్ దెన్ ఇది మొత్తం కూడా మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇది బ్రెడ్ లోపల పెట్టుకోవడానికి, అప్పుడు బాగా టేస్ట్ ఉంటుంది అన్నమాట. సో దీన్ని కొంచెం అలా సైడ్కి పెట్టేసేయండి. ఇంకొక బౌల్ తీసుకుని ఇవి ఆల్రెడీ బాయిల్ చేసి చల్లారబెట్టుకున్న మిల్క్ అనమాట. సో ఇది మళ్ళీ షుగర్ పౌడర్ ఇది కూడా. అండ్ దెన్ బాగా ఆ పౌడర్ మొత్తం పాలలో కలిసేదాకా బాగా మిక్స్ చేసేయండి ఆ మిల్క్ని కూడా. దెన్ మనం ఇందాక నాకు రెసిపీ ఏదో బాగుంటుంది అనిపించి మా అమ్మని కొంచెం చేయి మా ఇదేదో అంటే మళ్ళీ కొంచెం మిల్క్ పౌడర్ వేసి కలుపుతుంది అనమాట. సో అది మళ్ళీ పక్కన పెట్టేసింది. సో బ్రెడ్ని ఇలా 4 సైడ్స్ కూడా కట్ చేసేసుకోండి. యాక్చువల్లీ మేము బేకరీలో చేస్తారు కదా హ్యాండ్మేడ్వి, ఆ బ్రెడ్ తీసుకొచ్చాం. సో చాలా స్మూత్గా ఉన్నాయి, చాలా వీక్గా ఉన్నాయి. మీరు నార్మల్గా అయితే బయట నుంచి అయితే జనరల్ స్టోర్స్ లేకపోతే డిమార్ట్ ఏదైనా మిల్క్ బ్రెడ్ తెచ్చుకోండి, అది యూజ్ అవుతుంది. అది చాలా సాఫ్ట్గా ఉన్నాయి. సో దానికి అలా పాలు మా మమ్మీ అద్దింది కదా, అలానే అద్దేసేయండి. సో లేటర్ ఇందాక మనం స్టఫింగ్ చేసుకున్నాం కదా, దాన్ని బ్రెడ్ లోపల పెట్టేసి బ్రెడ్ని అయితే ఇలా రౌండ్గా చేసేసుకోండి, మంచి రౌండ్ షేప్లో వచ్చేలాగా. బ్రెడ్ కొంచెం ఎక్కువ వస్తారనుకో, అదే పాలతో వస్తారనుకో బాగా వస్తుంది అనమాట రౌండ్ షేప్. సో మీరు కూడా కొంచెం అదే మిల్క్ ఎక్కువ వచ్చేలా చూసుకోండి. సో అది ఇలా 5 balls 6 balls చేసేసింది. అండ్ దెన్ ఇంకొక బౌల్ తీసుకొని అందులో కొంచెం మిల్క్ పౌడర్ వేసేసుకోండి అండ్ కొంచెం క్రీమ్ కూడా వేసేసుకోండి. క్రీమ్ ఎందుకు ఇలా వేస్తున్నాం అని అనుకోకండి, క్రీమ్ వేస్తే ఒక టైప్ ఆఫ్ టెక్స్చర్ ఉంటుంది, నేను ఆల్రెడీ ఇందాకనే చెప్పేసా. సో దానికి కొంచెం కలరింగ్ కోసం ఫుడ్ కలర్ అనమాట, ఎల్లో ఫుడ్ కలర్ వేసింది మా అమ్మ. నేను ఆ క్లిప్ తీయడం మర్చిపోయాను. సో పైన ఇంకా కలపక ముందే చూపించేసాను మీకు ఆల్రెడీ. సో దాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇవి ఇందాక మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం అన్నా కదా, ఆ లెఫ్ట్ ఓవర్ మిల్క్ అయితే ఇందులో వేసేసుకోండి. దీన్ని కూడా బాగా అదే ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసేసేయండి. దెన్ లేటర్ ఇంకా ఇవి బాక్సెస్లో పెట్టి మా అమ్మ ఫ్రిడ్జ్లో పెడుతుంది అనమాట. కొత్త బాక్సెస్, అందులో ఒక దాంట్లో ఒకటి ఉంది, మేము చూసుకోకుండా లోపల పెట్టేసాం. ఇప్పుడే ఓపెన్ చేసింది బాక్సెస్ని అయితే. దీనికోసం బాక్సెస్ కూడా తీసేసింది, నేనైతే మొత్తం అన్నీ లోపల పెట్టేశాను. మా అమ్మ ఎక్కడ పెట్టాను దీనికోసం ఒక 15 minutes అయిపోయింది అనమాట మాకు వెతకడం కోసం ఈ బాక్స్. సో ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా లడ్డూలాగా, బాల్స్ లాగా, వాటిని అయితే బాక్స్లో పెట్టేసుకోండి మంచిగా. మా అమ్మ 6 or 5 చేసింది, 6 చేసింది. ఈ బాక్స్లో అయితే 5 పెట్టాయి. సో 5 పెట్టిందనమాట ఫ్రిడ్జ్లో పెట్టడం కోసం. దెన్ ఇందాక అది చేసుకున్నాం కదా పాల పొడితో అదితో క్రీమ్తో, దాన్ని అయితే దీని మీద వేసేసేయండి మంచిగా. మొత్తం ఆ బాల్స్ మొత్తం ములిగేదాకా వేసేసేయండి దీన్ని. సో అలా చూపిస్తుంది కదా, అలా మొత్తం అలా ములిగేదాకా వేస్తేనే టేస్ట్ ఇంకా బాగుంటుంది, జ్యూసీగా. సో
సో అండ్ లాస్ట్కి ఇలా బాదంతో అలా పౌడర్ ఉంటుంది కదా, అదే బాదం చితక్కొట్టింది ఉంటుంది కదా, దాంతో గార్నిష్ చేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. సో యా, ఇది ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత కొంచెం సేపు తర్వాత అనమాట ఇలా వచ్చింది. చాలామంది చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాయ్.